అందరూ ఊహించినట్టుగానే జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటింగ్ ఆశించిన స్థాయిలో జరగలేదు. సాధారణంగా ఉప ఎన్నికకు ఎప్పుడూ పోలింగ్ ఎక్కువగా నమోదవుతుంది. కానీ జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో మాత్రం అలా జరగలేదు. సాధారణ ఎన్నికల్లో నమోదైన పోలింగ్తో పోలిస్తే కేవలం 1% మాత్రమే ఎక్కువగా ఓట్లు పడ్డాయి. మరోవైపు కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొన్ని గంటల్లో గెలుపెవరిదో తేలిపోతుంది. ఎంతో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఎట్టకేలకు ముగిసింది. అత్యంత కీలకమైన కౌంటింగ్ దశలోకి ఎంటర్ అయింది బైపోలింగ్. కౌంటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని పార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం కూడా ప్రధాన పార్టీల్లో ఈ టెన్షన్ రేపడానికి కారణం. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నికల ప్రక్రియను దిగ్విజయంగా ముగించాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా కౌంటింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. మంగళవారం పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను ఈ స్టేడియంకు తరలించారు. స్టేడియంలోనే స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి భద్రపరిచారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట నమోదైన 109 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత హోమ్ ఓటింగ్ ద్వారా నమోదైన ఓట్లను లెక్కిస్తారు. ఆ తరువాత అసలైన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 407 పోలింగ్ బూత్లకు చెందిన ఈవీఎంలను 42 టేబుళ్లుగా విభజించి లెక్కిస్తారు. మొత్తం 10 రౌండ్లలో ఈ ప్రాసెస్ పూర్తి చేస్తారు. ఎన్నిక ఈవీఎంల ద్వారా జరిగింది కాబట్టి ఫలితం త్వరగానే తేలిపోతుందని అధికారులు భావిస్తున్నారు. పోలింగ్ పర్సంటేజీ బట్టి చూసుకుంటే 5-6 రౌండ్లు ముగిసేసరికి విజేతపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పోలింగ్ జరిగిన తీరు, సైలెంట్ ఓటింగ్ ఆధారంగా చూసుకుంటే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా కౌంటింగ్ జరిగేలా ఉంది. అదే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరిచే అవకాశం ఉంది. ఈసారి అభ్యర్థి గెలుపును 34 పోలింగ్ కేంద్రాలు డిసైడ్ చేయబోతున్నాయి. ఎందుకంటే ఈ కేంద్రాల్లోనే అత్యధికంగా 60% పైగా పోలింగ్ జరిగింది. 30 కేంద్రాల్లో 60% పైగా, మరో 4 కేంద్రాల్లో 70% పైగా పోలింగ్ జరిగింది. అత్యధికంగా పోలింగ్ జరిగిన డివిజన్లలో రెహ్మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ ఉన్నాయి. సో ఈసారి విజేతను ఈ కేంద్రాలే డిసైడ్ చేస్తాయనే అంచనా ఉంది.